Hello Andy, myself Dr. Amulya, working as a fertility consultant at Sri Fertility Himayat Nagar branch. So ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ హౌ టు ఇంక్రీజ్ ఫర్టిలిటీ ఇన్ ఫిమేల్స్. అంటే వాళ్ళ ప్రెగ్నెన్సీ పొటెన్షియల్, అంటే ప్రెగ్నెన్సీ కలిగే ఒక ఫర్టిలిటీ పొటెన్షియల్ని ఎలాగ న్యాచురల్గా పెంచుకోవాలి గురించి మాట్లాడుకుందాం. మేజర్గా 3 థింగ్స్ అండి విమెన్లో. ఓవులేషన్ అంటే ఓవరీస్ నుంచి రిలీజ్ అయ్యే ఎగ్స్ అన్నవి మనకి హెల్తీగా ఉండాలి అండ్ క్వాంటిటీ పరంగా మంచి క్వాంటిటీలో ఎగ్స్ అన్నవి ఉండాలి. నెక్స్ట్ థింగ్ ఫెలోపియన్ ట్యూబ్స్. ఫెలోపియన్ ట్యూబ్స్ చాలా ఇంపార్టెంట్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ అండి, యూట్రస్కి అటాచ్ అయి ఉంటాయి. సో మనకి ఓవరీలో ఎగ్ అనేది రిలీజ్ అయిన తర్వాత దానికి మన ట్యూబ్స్ అనేవి క్యాచ్ చేస్తాయి. సో క్యాచ్ చేసి స్పర్మ్ అన్నది యూట్రస్ లోపల నుంచి ట్యూబ్స్కి రీచ్ అయ్యి ఫర్టిలైజేషన్ అంటే బేబీ ఫామ్ అయ్యేది ట్యూబ్స్లోనే జరగడం జరుగుతుంది. సో ఈ ట్యూబ్స్లో ఫామ్ అయ్యే బేబీ వచ్చి యూట్రస్ లోపల అతుక్కుంటుంది, దాన్ని ఇంప్లాంటేషన్ అంటారు. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్లో ఎటువంటి బ్లాక్ లేకుండా, లేకపోతే ఇన్ఫెక్షన్ ఆర్ బ్లాక్ లేకుండా ఉండాలి. థర్డ్ థింగ్ వచ్చేసేసి మనకి యూట్రస్ అనేది హెల్దీగా ఉండాలి. హెల్దీ మీన్స్ ఎటువంటి ఫైబ్రాయిడ్ కానీ, ఎడినోమైసిస్ కానీ, ఎటువంటి ఇన్ఫెక్షన్ టీబీస్ కానీ, లోపల అతుకులు లేకుండా ఎండోమెట్రియల్ పొర అనేది మంచిగా ఉండాలి. సో ఈ 3 మంచిగా ఉంటేనే, ఫిమేల్ పారామీటర్స్ అన్ని నార్మల్గా ఉంటేనే వాళ్ళ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఆర్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. ఇప్పుడు ఓవరీస్ పరంగా చూసుకున్నప్పుడు ఓవరీస్లో వచ్చే మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వలేకపోవడం, సచ్ యాజ్ ఇన్ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇది మోస్ట్ కామన్లీ ఇప్పుడు చాలా టీనేజ్ అండ్ అడాలసెంట్ గర్ల్స్లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ రెడ్యూస్డ్ ఓవేరియన్ రిజర్వ్ ఆర్ రెడ్యూస్డ్ ఏఎంహెచ్ అంటే లో ఏఎంహెచ్ అంటే ఏజ్ పరంగా ఏఎంహెచ్ ఆర్ మన ఎగ్లో ఒక క్వాంటిటీ తగ్గిపోవడం, దాన్ని రెడ్యూస్డ్ ఓవేరియన్ రిజర్వ్. ఈ 2 ఇష్యూస్ అనేవి మనం ఓవరీస్ పార్ట్లో చూడడం జరుగుతుంది. సో ఈ పీసీఓఎస్ వల్ల ముందు వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావడం కానీ, ఈ యాక్నే కానీ, హిర్సుటిజం అంటే అధికంగా బాడీ మీద కానీ, ఫేస్ మీద కానీ, చిన్ మీద కానీ, అప్పర్ లిప్ మీద కానీ ఇలాగ మేల్ ప్యాటర్న్లో హెయిర్ గ్రోత్ రావడం, ఇవన్నీ చూడడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఎలాగ మేనేజ్ చేసుకోవాలి అంటే, సో టీనేజ్లో కానీ అడాలసెంట్ గర్ల్స్లో కానీ ఎటువంటి ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు దానికి ముందరే ట్రీట్మెంట్ తీసుకొని దానివల్ల ఇన్ఫర్టిలిటీ కాజ్ చేసే ఇష్యూస్ ఫ్యూచర్లో రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఈ హిర్సుటిజం అండ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అవి ఉన్నప్పుడు ఫ్యూచర్ ఫర్టిలిటీ ఇష్యూస్ రాకుండా ముందరే ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కలిసి దాన్ని కరెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి రెడ్యూస్డ్ ఓవేరియన్ రిజర్వ్. సో ఈ రెడ్యూస్డ్ ఓవేరియన్ రిజర్వ్ అన్నది ఏజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ పారామీటర్. మనకి యావరేజ్గా మెనపాజల్ ఏజ్ 50 అయితే 10 to 15 years బిఫోర్ మెనపాజే మనకి ఇండియన్ పాపులేషన్లో ఎగ్ అనేది క్వాంటిటీ చాలా తగ్గిపోతుంటుంది. అంటే 50 అంటే బై 35 ఏజ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఎగ్ డిప్లీషన్ రేట్ అనేది హయ్యర్గా ఉంటుంది. అంటే దానివల్ల ఎగ్స్ అనేవి చాలా క్వాంటిటీ తగ్గిపోతే దానివల్ల ఏఎంహెచ్ అనేది మనకి చాలా లో అయిపోతుంది. ఇది దృష్టిలో పెట్టుకొని మనము సోషల్గా ఇఫ్ యూఆర్ స్టిల్ నాట్ రెడీ అంటే మనకి ఏజ్ పరంగా కానీ, మన కెరియర్ వైజ్ కానీ మనం రెడీగా లేనప్పుడు వీ హ్యావ్ టు ప్లాన్ ఫర్ గోయింగ్ ఫర్ ఊసైడ్ ప్రిజర్వేషన్. అంటే ఊసైడ్ ప్రిజర్వేషన్ అంటే ఎగ్ అనేది ఫ్రీజింగ్ కానీ, క్రయో ప్రిజర్వేషన్ కానీ మనం ప్లాన్ చేసుకోవడం వల్ల మన ఫ్యూచర్లో ఎటువంటి ఇష్యూస్ ఆర్ ఎనీ ఫర్టిలిటీ రిలేటెడ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్లో మనం ఎటువంటి ఇష్యూస్ లేకుండా వీ కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ ఎట్ లేటర్ ఏజ్. అంటే వెన్ వీఆర్ రెడీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన చైల్డ్ బేరింగ్ ఏజ్ని పోస్ట్పోన్ చేయకుండా, కొంచెం డిలే చేయకుండా ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మనం ఇన్ఫర్టిలిటీ రాకుండా ఫర్టిలిటీ ఇంప్రూవ్మెంట్ ఛాన్సెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసేసి ఫెలోపియన్ ట్యూబ్స్ అండి. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ముందే అనుకున్నట్టుగా ఒక ట్యూబ్లర్ స్ట్రక్చర్స్ కాబట్టి వీటికి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అన్నవి చాలా హైగా ఉంటాయి. ఎప్పుడు దీనికి ఛాన్సెస్ హై అంటే ఎప్పుడైతే ఒక కపుల్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అంటే ఎటువంటి బ్యారియర్స్ ఆర్ కాండమ్స్ యూస్ చేయకుండా ఇంటర్కోర్స్ చేసినప్పుడు ఛాన్సెస్ ఆఫ్ ఫెలోపియన్ ట్యూబ్ బ్లాకేజ్ ఆర్ ఇన్ఫెక్షన్ అనేవి చాలా అధికంగా ఉంటాయి. సో మోస్ట్ కామన్ కాజెస్ వచ్చేసి మనకి క్లెమిడియా అండ్ గోనోరియా అండి. ఈ ఆర్గానిజమ్స్ వల్ల ఇన్ఫెక్షన్ అయినప్పుడు ట్యూబల్ బ్లాకేజ్ వల్ల ఏమవుతుంది అంటే మనకి ఫామ్ అయిన బేబీ అన్నది లోపల యూట్రస్లో వచ్చి అతుక్కోవడానికి హెల్ప్ చేయదు. అండ్ సేమ్ టైం బేబీ ఫర్టిలైజేషన్ ఆర్ బేబీ ఎంబ్రియో ఫామ్ అయ్యేట దానికి ట్యూబ్స్ అనేవి
హెల్ప్ చేయవు. సో ట్యూబల్ బ్లాకేజ్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇన్ఫర్టిలిటీ కాజ్ చేస్తుంది. అండ్ సేమ్ టైం ఒకవేళ కార్నియల్ ఎండ్ బ్లాక్ ఉంటే ఒకవేళ ఫామ్ అయిన బేబీ ట్యూబ్లోనే అతుక్కపోతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, అంటే ట్యూబ్లో బేబీ ఫామ్ అయితే ట్యూబల్ ప్రెగ్నెన్సీ. సో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ హై ఛాన్సెస్ ఉంటాయి. విమెన్ ఏజ్ పరంగా ఇఫ్ షీఈ్ నాట్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ, అంటే ఈ పీరియడ్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయట్లేదు అంటే ఎటువంటి ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే మనం బ్యారియర్ కాంట్రాసెప్టివ్స్ ఆర్ కాండమ్స్ యూస్ చేసి STIs ప్రివెంట్ చేస్తే ట్యూబ్స్ అన్నవి ఎటువంటి ఇష్యూస్ లేకుండా మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కాజ్ చేయకుండా ఉంటుంది. నెక్స్ట్ యంగ్ ఉమెన్ ఎవరైతే ఓవరీ మీద కానీ యూట్రస్ మీద కానీ సర్జరీ చేయించుకుంటుంటే ఏదైనా రీజన్స్ వల్ల, ఏదైనా సిస్ట్ వల్ల కానీ ఎటువంటి ఇష్యూస్ వల్ల కానీ చేయించుకుంటుంటే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ గురించి మన ఫర్టిలిటీ కన్సల్టెంట్తో డిస్కస్ చేయడం చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్, ఒకవేళ ఎవరైనా విమెన్ డయాగ్నోస్డ్ విత్ సమ్ క్యాన్సర్, అంటే ఫర్టిలిటీ ముందరే, అంటే ప్లాన్ చేసుకోక ముందరే వాళ్ళు క్యాన్సర్తో డయాగ్నోస్ అయ్యి ఉన్నారు. సో దే ఆర్ గోయింగ్ ఫర్ కీమోథెరపీ. అంటే కీమోథెరపీ డ్రగ్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఎగ్స్ అన్నది డ్రాస్టిక్గా ఫాల్ అయిపోతాయి. సో ఈ ఎగ్ అన్నది డ్రాస్టిక్గా ఫాల్ అయిపోయినప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రావాలి అంటే చాలా కష్టం అవుతుంది. సో బిఫోర్ కీమోథెరపీ, అంటే కీమోథెరపీ స్టార్ట్ చేసే ముందరే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్, అంటే ఎగ్ ఫ్రీజింగ్ ఆర్ ఊసైడ్ ప్రిజర్వేషన్, అంటే ఎగ్స్ అన్నవి తీసి దాన్ని మనము ఐస్లో అంటే ఫ్రీజ్ చేసి పెట్టినప్పుడు మనం డిజైర్డ్ టైం, అంటే ఎప్పుడైతే మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నామో దాన్ని యూజ్ చేసి వీ కెన్ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, యంగ్ ఉమెన్ ఎవరైతే మనకి సోషల్ రీజన్స్ వల్ల కానీ, ఫ్యామిలీ రీజన్స్ వల్ల కానీ, కెరియర్లో గ్రోత్ వల్ల కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ వద్దు అని ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మళ్ళీ ఏజ్ అన్నది కొంచెం ఎక్కువ అయిపోతే వాళ్ళ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ డ్రాప్ అయిపోతాయి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ వెన్ యూఆర్ ప్రెగ్నెన్సీ అనేది మనం డిలే చేస్తున్నప్పుడు సోషల్ ఎగ్ ఫ్రీజింగ్, అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న టైంలో డిజైర్డ్గా ఈ బయోలాజికల్ క్లాక్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. సో మనకి ఎంత ఏజ్ ఉంటుందో మన ఎగ్ కూడా అంతే ఏజ్ ఉంటుంది. సో వెన్ యూ టర్న్ 40 అండ్ ఆ టైంలో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు మన 40కి ఎగ్ అనేది క్వాంటిటీ విల్ బీ లెస్ అండ్ సేమ్ టైం ఎగ్ నంబర్ కూడా తగ్గిపోతాయి. సో ప్రెగ్నెన్సీ డిలే చేయకుండా మనం ముందరే సోషల్ ఫ్రీజింగ్, అంటే ఎగ్స్ అనే ముందరే క్రయో ప్రిజర్వేషన్ చేసుకొని ఊసైడ్ ప్రిజర్వేషన్ చేసుకుంటే డిజైర్డ్ ఏజ్, అంటే వెన్ ఎవర్ మనం విమెన్ రెడీగా ఉన్నప్పుడు ఆ ఎగ్స్ అనేవి యూస్ చేసి మనం ప్రెగ్నెన్సీ పొందవచ్చు. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద ఉన్న నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.